ఏ మందులు వాడినా కూడా మీకు అలర్జీ ఆస్మా తగ్గట్లేదా? జనరల్గా ఏంటంటే 100 మందికి అలర్జీ ఆస్మా ఉంటే 80 నుంచి 90% మందికి ఒక మామూలు అంటే మందులతోనే చాలా వరకు అలర్జీ ఆస్మా అనేది కంట్రోల్ అవుతుంది. ఆ ఇన్హేలర్స్ తో కంట్రోల్ అయిపోతుంది. కొన్ని యాంటీ ఆస్తమా మెడికేషన్, యాంటీ అలర్జీ మెడికేషన్ తోని కంట్రోల్ అయిపోతుంది. కానీ ఒక 5 to 15% ఆఫ్ ద పీపుల్ లో ఎంతకి అలర్జీ ఆస్మా తగ్గదు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, డాక్టర్లను కూడా మారుస్తూ ఉంటారు, ఎన్నో రకాలైనటువంటి మందులు వాడతారు, మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు, అది ఇది ఎన్ని వాడినా కూడా వాళ్ళ బ్రీతింగ్ ప్రాబ్లం పోదు. వాళ్ళు విరక్తి పొంది నా జీవితం ఇంతే, ఇది తగ్గదు, నాకు దీనికి మందులు లేవు అని మందులు వాడనోళ్ళు కూడా ఉన్నారు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్మా అంటాం, ఇది బ్రిటిల్ ఆస్మా అంటాం. కాబట్టి సివియర్ పర్సిస్టెంట్ ఆస్మా అంటాం, అంటే ఎయిర్వే రీమోడలింగ్ అయిపోతుంది. దీనికి కూడా ఇప్పుడు వైద్యం అందుబాటులో ఉంది. అంటే డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్తమా కూడా ఎవరికైతే 5 నుంచి 10 లేదా 15% మంది ఉంటారో 100 మందిలో వాళ్ళకు కూడా ఇప్పుడు అత్యాధునికమైనటువంటి అలర్జీ ఆస్తమా వైద్యం అందుబాటులో ఉంది. అది బయోలాజికల్స్ రూపంలో కానీ, తర్వాత సబ్లింగ్వల్ ఇమ్యునోథెరపీ కానీ, టాబ్లెట్ రూపంలో ఇమ్యునోథెరపీ కానీ, దాని తర్వాత ఇంజెక్షన్స్ ద్వారా ఇమ్యునోథెరపీ కానీ, రకరకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆ విషయాలు ఏంటో మీరు కింద లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి. శ్వాస హాస్పిటల్లో ఇవన్నీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.